ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు తన ప్రత్యేకమైన శక్తి చేత మన యొద్దకు వచ్చి ఉన్నారు. కొన్ని నిమిషాలు మీరు వేచి చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతారు. కొన్ని నిమిషాలు ఆశతో చూస్తే దేవుడిని ఆశను తీర్చేస్తాడు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలి అనుకునే కోరిక నీకుంటే ఖచ్చితంగా నీ కోరికని దేవుడు తీర్చేస్తాడు. ఆయన మహిమ నీ లోపలికి ప్రవేశించబోతుంది. ఆయన జీవం నీ లోపలికి విడుదల కాబోతుంది. ఆయన ప్రభావం నిన్ను కమ్ముకొనబోతుంది. నీ జీవితంలో చీకటిని దేవుడు తరిమివేయబోతున్నాడు. నీ జీవితంలో అపజయాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నీ జీవితంలో అంధకారాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు నూతనమైన శక్తిని విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందా. థ్యాంక్ యూ మాస్టర్. వెల్కమ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. రండి పరిశుద్ధాత్మదేవ, రండి నాయన, రండి నాయన. నీ ప్రత్యక్షతని ఇక్కడ విడుదల చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. రోహబాబాలి భీరియ కూర లిషోడరి హెలియా హరోజు సదరాబాబ్ అలి కుడ్రబే. సహోదరి రోహిణి, దేవునితో మాట్లాడుతున్నాడు. రోహిణి, 6 సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్న రోహిణి, ప్రభు దర్శిస్తున్నాడు ఇప్పుడే నిన్ను. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కొద్ది రోజులలో దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. ధైర్యం కలిగి ప్రభుని స్తుతించో. హల్లెలూయా. రిపిషోటెలి క్రాందాసధరి అనందరవే. కుమార ప్రమోద్ దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రమోద్, భయంకరమైన ఆర్థికపరమైన ఇబ్బందులతో సేవ చేస్తున్నావు కదా ప్రమోద్. భయపడుకో, దేవుడు అత్యున్నత స్థానములో నిన్ను పెట్టబోతున్నాడు. విస్తారమైన ఆత్మలను నీకివ్వబోతున్నాడు. క్రౌజడెరే భేర్యో సాధారణ మాంధనవే. అరణ్య ప్రాంతంలో సేవ చేస్తున్నావు కదా. దేవుడు తన కనికరము చేత నిన్ను నింపి అక్కడ ఒక అద్భుతమైన శక్తిని నీ ద్వారా లోకానికి విడుదల చేయబోతున్నాడు. ధైర్యం కలిగిండో. అద్భుతాలు చూస్తున్నా రెబే ట్రో రికియన హలాజదరి నిమింట్రవే. సహోదరి హవీలా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హవీలా, దేవుడు తన యొక్క మహిమతో నిన్ను నింపుతున్నాడు. ట్రౌజరీ క్రధాసంధరవే. ఎవరికి చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నావు కదా. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, కానీ ఒక బాధ నీకు ఉండిపోయింది నీ లోపల. రోజడక్రజంధరవే. అది ఎవరికి చెప్పుకోలేని ఒక రహస్య సమస్యగా మిగిలిపోయింది. దాన్ని నీవు జయించలేకపోతున్నావు. దేవుడు ఇప్పుడే నిన్ను తాకి బాగు చేస్తున్నాడు. ఇప్పుడే నీకు విడుదలిస్తున్నాడు. ఆ సమస్యలో నుండి బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. భయపడక. దేవుడు నీ కన్నీరు చూశాడు. దీనికి కారణమైన సాతాను శక్తుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. క్రో షఫీబాల బాబరీబీ బౌకల అందరవే. భయంకరమైన చీకటిని తొలగిస్తున్నాడు. వెలుగు నీ మీదకు ప్రవహిస్తుంది. క్రౌండి మిజాల రాజద రీట్రికి అశుకరవే. థ్యాంక్ యూ మాస్టర్. గొప్ప దైవమా, ఈ సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి మీరు ప్రవహిస్తున్నందుకు, అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుని కార్యాలు. ఇంకా చూస్తారా? ఎస్, కొన్ని నిమిషాలు వేచి చూడండి. లైఫ్ లాంగ్ దేని కొరకు వేచి చూడకుండా సాగిపోతారా? ఏమన్?
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. గుంటూరు నుండి కాసమ్మ దైవజనుడైన సియోన్ రాజు గారికి చాలా వందనాలు. అయ్యా, నేను చాలా కాలంగా మ్యారేజ్ అవడం లేదని చాలా దిగులుతో బ్రతుకుతూ ఉన్నాను. వయసు పెరిగిపోతుంది, నాకు టెన్షన్ పెరిగిపోతుంది, అవమానాలు తట్టుకోలేకపోతున్నాను, నిందలు భరించలేకపోతున్నాను. నా జీవితంలో వివాహం అంటూ ఉందా అనే బాధలో నేను కుమిలిపోతున్నప్పుడు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని చూశాను. దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. దేవుని స్వరాన్ని నేను విన్నాను. వెంటనే మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. అమ్మ, దేవుడు త్వరలో నీకు వివాహం చేస్తున్నాడు అని మీ నోట నుండి దేవుడు మాట్లాడారు. ఆ విధంగానే కొన్ని దినాలలో, మీరు ప్రార్థన చేసిన కొన్ని దినాలకే నాకు వివాహం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరో సాక్ష్యం, విజయవాడ ఇందుప్రియ దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, చాలా కాలంగా మా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయాం. నా భర్త నాకు దూరం అయిపోయాడు. అప్పటి నుంచి కన్నీటి సాగరంలో మునిగిపోయి బెంగతో బ్రతుకుతున్నాను. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి నాకు భర్త వస్తాడు, మీరు ప్రార్థన చేస్తే నా భర్త తిరిగి వస్తాడు అనే నమ్మకం కలిగింది. వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేశారు, నీ భర్త తిరిగి వస్తున్నాడు అని చెప్పారు. దేవుడు ఆ వారంలోనే నా భర్తను తిరిగి తీసుకొని వచ్చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేమిప్పుడు కలిసి సంతోషంగా బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల వల్ల కానిది దేవుడు వల్ల జరుగుతుంది. పెద్దలేమీ చేయలేరు, కోర్టులు ఏమీ చేయలేవు, పోలీస్ స్టేషన్లు కూడా ఏమీ చేయలేవు. కానీ దేవుడు చేస్తాడా? ఏమే, నీ జీవితంలో ఏదైనా అసాధ్యంగా మిగిలిపోతే దేవుడు చేస్తాడా? స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరేం దిగులు పడిపోవలసిన అవసరం లేదు. సంచలనాత్మకమైన కార్యాన్ని దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. అందుకే ఈ సమయంలో ఈ వర్తమానం, ఈ సమయంలో ఈ వార్త, ఈ సమయంలో ఈ స్వరం నీకు వినిపింపజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, చీకటి నీ నుండి తొలగిపోతుంది. దురాత్మ శక్తులు నీ నుండి విడుదల కాబోతున్నాయి. ఆమేన్. తీరని సమస్య అంటూ ఏది లేదు. హల్లెలూయా. దేవుడు చేయబోతున్నాడు. ఆ జవాబు కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మీకు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా కాల్ చేయండి, లేదంటే మెసేజ్ అయినా పెట్టండి, నో ప్రాబ్లం. మిస్డ్ కాల్ పడినా చాలు, తర్వాత మీకు కాల్ వస్తుంది. టెన్షన్ పడొద్దు, ప్రశాంతంగా ఉండండి. ఆమేన్. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరూ విడుదల 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 కావాల్సిందే. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. ఏమైనా చేయగలడు ఆయన, చేసి చూపిస్తాడు, చూపించి నిరూపిస్తాడా. ఆమేన్. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుత వర్తమానం, ప్రతిరోజు యేసు చూపే కొత్త ప్రేమ.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమను రుచి చూసిన వారు ఎవరైనా సరే ఆ ప్రేమ నుండి బయటకు రావడం అసాధ్యం. రుచి చూడకపోతే ఈరోజు ఆ ప్రేమను నీకు రుచి చూపించబోతున్నాడు. ఏమన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని నిమిషాలు వేచి చూడండి. అభిషేకం, ఆత్మస్వరం నీ లోపలికి విడుదలవుతుంది. ఏమన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలను చూద్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకయున్నము. అనుదినము నూతనముగా వాత్సల్యత ఆయనకు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం. అనుదినము క్రొత్తగా దేవుని యొక్క ప్రేమ మన మీద పుడుతుందట. రోజు ఒక పుష్పం పుడితే, పుష్పం విడుచుకుంటే, పుష్పం ఫలిస్తే, పుష్పం పుష్పిస్తే ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఆ నూతన ప్రేమ చేత నిన్ను నింపబోతున్నాడు. ఆ నూతన ప్రేమ నీకు చూపించబోతున్నాడు. నూతన వాత్సల్యత అంటే ప్రేమ. ప్రతిరోజు యేసు చూపే కొత్త ప్రేమ, యేసు చూపే కొత్త ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు నీవు ఒక దుర్మార్గపు పని చేసావనుకో, నీకు తెలియకుండా ఆ పనిలో పడిపోయావు, నీకు తెలియకుండా ఆ దుష్టక్రియలో పడిపోయావు, నీకు తెలియకుండా ఆ అంధకారంలోనికి జారిపోయావు. ప్రభు, రేపు ఉదయకాలమే నువ్వు ప్రార్థన కొరకు మోకరిస్తావు చూడు, ఆయన క్రొత్త సబ్బుతో నిన్ను కడిగేస్తాడు రేపు. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్రొత్త సబ్బుతో, క్రొత్త ప్రేమతో, క్రొత్త రక్తముతో ఆయన నిన్ను కడిగేస్తాడా. తెల్లారేసరికి క్రొత్తగా తయారు చేసుకుంటాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యో, నేను దేవునికి దూరం అయిపోయాను, అయ్యో పడిపోయాను, సాతాను నన్ను పడేసేశాడు, నేను లోకంలోనికి జారిపోయాను, ఇలా బాధపడవలసిన అవసరం లేదో. దేవుడు నీకున్నాడు. విరిగిపోయిన దానిని అతకగలడు, చెడిపోయిన దానిని బాగు చేయగలడు, అడ్రస్ లేని దానికి అడ్రస్నిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రూపమే లేని నీకు రూపాన్ని ఇస్తాడు, అందమే లేని నీకు అందాన్ని ఇస్తాడు. అదే ఆత్మీయ అందం. అద్భుతంగా చెక్కేస్తాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. ఒక గ్లాస్ పగిలిపోతే దానిని ప్రపంచములో ఎవ్వడు కొత్తగా తయారు చేయలేడు దాన్ని. ఎస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నీ తండ్రి ఉన్నాడు, ఎలాగున్న రూపం అలాగే తెచ్చేస్తాడు. ఇంకా బెటర్, ఇంకా బెటర్, ఇంకా అద్భుతంగా నిన్ను తయారు చేసుకోగలడా. హల్లెలూయా. అది ఆయన ప్రేమ. ఆ ప్రేమ నీకు కావాలి అంటే ఈ రోజున ప్రభు దగ్గర నువ్వు మోకరించాలి. ఆ కొత్త ప్రేమ కోసం నువ్వు ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆయన ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీలో ఉన్న లోపాలను బట్టి నువ్వు ఆలోచించుకుంటూ, దేవుడు నాకు మేలు చేయడు ఎందుకంటే నేను పాపిని, దేవుడు నాకు నా కార్యాలు ఏం చేస్తాడు ఎందుకంటే నేను పడిపోయాను, దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తాడు, నేను పాపిని కదా. ఎస్, పాపి కోసమే వచ్చాడు ఆయన ఇక్కడికి. ఆయన పరిశుద్ధుల కొరకు రాలేదో, ఆయన పాపులను రక్షించటానికి వచ్చాడు.
నువ్వు ఒకవేళ పాపివి అనుకుంటే ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన రెడీగా నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ రోజున ఆయన నిన్ను పవిత్రపరుస్తున్నాడు. హల్లెలూయా. నీ కార్యము జరగకుండా ఆపేయటానికి నీ పాపమే అడ్డొస్తే ప్రభు పాదాలు పట్టుకో. ఆయన నిన్ను కడిగి వేయటానికి కొత్త ప్రేమతో నీ వద్దకు వచ్చాడా. ప్రైజ్ ద లార్డ్. కొత్తగా నీ ముందు ప్రత్యక్షం అవుతున్నాడు. కొత్తగా నీ దగ్గర ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన గాయపడిన హస్తాలు నీ వైపుకి చాపుతున్నాడు. నీ కార్యాలు జరుగుతాయి, ఆగవో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ లైఫ్ సెటిల్ అవుతుంది, ఆగదో. నీ ఉద్యోగం మళ్ళీ వస్తుంది, అది ఆగదో. నీ కోర్టు సమస్య తీరిపోతుంది, అది ఆగదు. నీ సేవ మళ్ళీ ప్రారంభమవుతుంది, అది ఆగదో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మళ్ళీ ఆ కుటుంబాల్ని కట్టడానికి శక్తిమంతుడైన నీ దేవుడు కొత్త ప్రేమతో నీ వద్దకు వస్తున్నాడా. ఏమన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కదా. ఓ సేవకుడా, ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడా. విచ్ఛిన్నమైపోయిన నీ సంఘాన్ని కట్టడానికి సమర్థుడైన వాడు నీ ముందు కొత్త ప్రేమతో వచ్చి చూస్తున్నాడు. నిన్ను పిలుస్తున్నాడు. విరిగిపోయిన నీ హృదయాన్ని మళ్ళీ బాగు చేస్తున్నాడు. పగిలిన నీ గుండెను మళ్ళీ బాగు చేస్తున్నాడు. మళ్ళీ అతికేస్తున్నాడు. నో ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆయన ప్రతిరోజు కొత్త ప్రేమతో నీ వద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క పాపాన్ని బట్టి, నీ దోషాలను బట్టి నీవు ఆయన యొద్దకు రాకుండా ఆగిపోకు. ఆయన బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు నీ లైఫ్ని మునుపటి కంటే అత్యధికమైన కృపచేత నిన్ను నింపి అత్యధికంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఏమా. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి ఆ ప్రేమను రుచి చూడగలవా. ఏ ముఖంతో నేను ఆయనను చూడగలను. నేను ఎంత ఘోరమైన పాపంలో పడిపోయాను కదా, ఎంత ఘోరమైన చెడు కార్యంలో పడిపోయాను కదా. ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి రాగలను. కృంగిపోవద్దు. ఈ మాటలు చెప్పేవాడు సైతాను. నువ్వు ఆయనను సమీపించలేవు. ఆయన నిన్ను వదిలేశాడు. ఆయన నిన్ను క్షమించడు. నువ్వు పాపి, నరకమే ఇంక నీకు అని చెప్పేవాడు ఎవడో తెలుసా. సైతాను. అది పెద్ద అపవాది శక్తి. అదో పెద్ద దురాత్మని ప్రేరేపిస్తుంది. కొంతమందిని అయితే చచ్చిపో అని కూడా ప్రేరేపిస్తుంది. నో. ఎక్కడైతే అపజయం నీకు కలిగిందో అక్కడే నీకు నూతన విజయాన్ని ఇవ్వటానికి ప్రభు ఇప్పుడే నీ ముందుకు, నీ దగ్గరికి వచ్చాడు. ఆయన స్వరమే నువ్వు వింటున్నావు. నీ ప్రేమలో ఫెయిల్యూర్ అయిపోయావా. నీ ప్రియుడు కోసం, నీ ప్రియురాల కోసం చనిపోదాం అనుకుంటున్నావా. నో. దానిని కూడా పరిష్కరించటానికి సమర్థుడైన క్రొత్త ప్రేమ గలవాడు క్రొత్త ప్రేమనికి ఇవ్వటానికి వస్తున్నాడు. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను సరి చేస్తాడు, మళ్ళీ క్రొత్త ప్రేమనికి ఇవ్వబోతున్నాడా. ఏమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రొత్త రూపాన్ని, క్రొత్త లైఫ్, క్రొత్త ఆశీర్వాదం, క్రొత్త ఐశ్వర్యం, క్రొత్త జీవితం, క్రొత్త ఆనందం పొందుకో ఈ రోజున. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ లైఫ్ అయిపోలేదో, ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కొత్తగా స్టార్ట్ కాబోతుంది. ఎవరి వలన? దేని వలన? నీకు ఆయన చూపిస్తున్న కొత్త ప్రేమ వలన మాత్రమే. ఆయన కలువరి సిలువలో నుంచి ప్రవహిస్తున్న రక్తం ఇప్పుడు నీ లోపల, నీ కోసం, నీ పైన ప్రవహిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. ఆ పాపపు అంధకారపు క్రియలను జ్ఞాపకం చేసుకొనకుడి. నీకు ఉన్న ఆ మునుపటి బాధలు గుర్తు చేసుకొనకుడి. నీకు ఇంతవరకు ఉన్న ఆ వ్యాధిని ఆలోచించొద్దు. ఇంతవరకు ఉన్న ఆ సమస్యల గురించి ఆలోచించొద్దు. ఇంతవరకు నీకున్న అపజయాన్ని ఆలోచించొద్దు. జ్ఞాపకం చేసుకొనకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనొద్దు. ఇదిగో 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 ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అది క్రొత్త లవ్తో, క్రొత్త ప్రేమతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ రోజున ఒక క్రొత్త ప్రేమను నీకు ఇస్తున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున క్రొత్త లవ్ నీకు ఇస్తున్నాను. అది నా ప్రేమ, లోకం ఇచ్చే ప్రేమ కాదు. దానిలో స్వార్థం ఉంటుంది, దానిలో మోసం ఉంటుంది. లోకము నీకు ఇచ్చే ప్రేమలో స్వార్థం, మోసం, అంధకారం, చీకటి, గందరగోళం ఇవన్నీ నీకు ప్రస్తుతం కనిపించకపోవచ్చు, తర్వాత కళ్ళారా చూస్తావు. కళ్ళు కాయలు కాసేలాగా చూసి అక్కడ నిజమైన ప్రేమ దొరకక ఏడుస్తూ కుమిలిపోతూ బ్రతుకుతావు. నిజమైన ప్రేమ, కొత్త ప్రేమ ఈ రోజున ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకములో నిన్ను ప్రేమ అని చెప్పి మోసం చేస్తున్న ఆ ప్రేమ నిన్ను నాశనానికి నడిపిస్తే, దేవుని యొక్క నూతన ప్రేమ నిన్ను జీవానికి నడిపిస్తుంది, కొత్త లైఫ్లోనికి తీసుకొస్తుంది, క్రొత్త జీవితంలోనికి తీసుకొస్తుంది, క్రొత్త ఆనందంలోనికి తీసుకొస్తుంది, కొత్త శక్తితో నిన్ను నింపేస్తుంది, క్రొత్త మనిషిగా నిన్ను చేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించండి. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అరణ్యములో త్రోవను ఎవరైనా చేయగలరా? అసాధ్యం. అంటే దేవుడు అరణ్యము లాంటి నీ బ్రతుకుని మార్గమును సరళము చేసి ఆ బ్రతుకులో త్రోవను సృష్టించి దారి చూపిస్తాడు గమ్యస్థానానికి. ఆ గమ్యస్థానం నీకున్న సంతోషకరమైన లైఫ్, అదే యేసు. హల్లెలూయా. దేవుడు నీ లైఫ్ ఎటుపోతుందో క్లియర్ అవుతుంది. అప్పుడు అరణ్యంలో ఉన్న వాడికి ఎటు పోవాలో తెలియదో చిక్కుకుపోతాడు. అడవిలో, అరణ్యములో చిక్కుకుపోయిన వాడు బయటకు రావడం అసాధ్యం. వద్దామని ప్రయత్నం చేసిన దారి దొరకదు. వాడు బయటకు వద్దామని ప్రయాణం ప్రారంభించిన వచ్చే లోపే ఏదో ఒక సింహం, ఏదో అడవి మృగం వచ్చి చంపేస్తుంది. నీ లైఫ్ అదే పరిస్థితిలో ఉందేమో. దాని నుంచి బయటికి రావాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఏదో అడవి మృగము లాంటి ఒక సైతాను, శత్రువు, అపవాది, చీకటి శక్తులు, చేతబడి శక్తులు నిన్ను పట్టుకొని నిన్ను చంపే ప్రయత్నం చేసేస్తున్నాయేమో. ఈ రోజున ప్రభు నీకు క్రొత్త ప్రేమను కలగజేస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రభు తన యొక్క శక్తి చేతను నింపుతున్నాడు. ఆయన నూతన ప్రభావము చేత నిన్ను నింపి నూతన అభిషేకమునిచ్చి నూతన మనిషిగా, నూతన విడుదలతో, నూతన కార్యాలతో నిన్ను నింపేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ క్రొత్త ప్రేమ నీకు కావాలంటే ఆయన దగ్గర ఇప్పుడే మోకరించా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొత్త ప్రేమ నీకు కావాలి అంటే ఇప్పుడే మోకరించా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. శేఖరవే. సహోదరి రూపిణి దేవునితో మాట్లాడుతున్నాడు. రూపిణి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా, దేవునిని దర్శిస్తున్నాడు ఇప్పుడే. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆయన ప్రభావం చేత నువ్వు నింపబడుతున్నావు. ఇదిగో, బాధపడకు రూపిణి, ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. లో రషధివిరి రింఖానందర శుకర వేద్యూర నమాంతరవే. సిద్దిపేట కరుణకుమార్ దేవునితో మాట్లాడుతున్నాడు. కరుణకుమార్, భయంకరమైన ఒక వ్యాధి నిన్ను తినేస్తుంది, నీ శరీరమునంతా కృంగదీస్తుంది. రోజు రోజుకి
ఎండిపోతున్నావు. ఇదిగో చేతబడి శక్తులే దానికి కారణం. ప్రభు ఇప్పుడే నిన్ను విడుదల చేస్తున్నాడు. ఆయన శక్తి చేత నిన్ను తాకుతున్నాడు. ఆయన ప్రభావం నిన్ను కమ్ముకుంటుంది. ఆయన జీవముని లోపలికి విడుదలవుతుంది. క్లౌటెర్ బేషుడే రిబి కన సథ రలందరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు నిన్ను ఇప్పుడే విడుదల చేస్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు బాగుంటావు. హల్లెలూయా. మహిమగల రాజా నీకు స్తోత్రాల. సజీవుడానికి స్తోత్రాలు నాయన. హర్రెమె కమాలో రాబీబా కన మంతురవే. సహోదరి రత్నకుమారి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ శరీరం అంతా నరాల బలహీనతో బాధపడుతున్నావు. నడవలేవు, కూర్చోలేవు, మంచం మీదే ఉంటావు. ప్రభు నిన్ను తాకి బాగు చేస్తున్నాడు రత్నకుమారి. ఇప్పుడే దేవుని యొక్క అభిషేకము నిన్ను కమ్ముకుంటుంది. లౌషారే బ్రేతియూరి కమ రజుదరి ఇంట్రివేషు కరవే. ఆయన జీవం నిన్ను కమ్ముకుంటుంది. ఆయన శక్తినిలోనికి విడుదలవుతుంది. థ్యాంక్ యూ లార్డ్. క్రౌటిలి బియూరి డీబరు షరాబాబా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం దిగువచ్చును గాక. ప్రభావం విడుదలగును గాక. అభిషేకం విడుదలగును గాక. దేవుని శక్తి ప్రవహించును గాక. క్లౌండ్రే మేజుడిరి కర ధరస ధరియనంద్ర ధర కలాబిర్యూరి కమశదరవే. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బాగు చేయండి గొప్ప దేవా. స్వస్థపరచండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఇంకా ఎవరైనా ఎటువంటి సమస్యల్లో బాధపడుతున్నా సరే ఏమీ దిగులు పడొద్దు, బెంగతో అసలే బ్రతకొద్దు. మీరు క్రీస్తుని నమ్ముకున్న క్రీస్తు పిల్లలు విజయాన్ని సాధిస్తారు. తప్పకుండా దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు. తర్వాత అయినా సరే కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. జస్ట్ మిస్డ్ కాల్ పడినా చాలు, మళ్ళీ మీకు కాల్ వస్తుంది. ఏమీ టెన్షన్ పడకండి, ఎదురు చూడండి, కాల్ వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే నన్ను మీరు ప్రత్యేకంగా మీ గృహానికి కూడా ఆహ్వానించవచ్చు. కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. మీరు మీటింగ్ పెట్టుకున్నా సరే నన్ను ఆహ్వానించండి, తప్పకుండా వస్తాను. ప్రైజ్ ద లార్డ్. కాల్ కలవకపోతే మెసేజ్ అయినా చేయండి. ఓకే. తర్వాత నన్ను కలవాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే నన్ను హైదరాబాద్లో కలవచ్చు, అలాగే కాకినాడలో కూడా కలవచ్చు. కాల్ చేయండి. అలాగే మనకి మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్మాణంలో ఉన్న ఆ మందిరం మీ ద్వారా నిర్మించబడాలి. ఎందుకంటే దేవుని పిల్లలైన వారు ఆ పనిలో తప్పకుండా ఉండాలి. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని అర్థం. కాబట్టి గొప్ప దీవెనలు నీకు కావాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ పిల్లలు దీవించబడాలి అంటే, తొందరగా మీరు బ్లెస్ అవ్వాలంటే మీరు తొందరగా దేవుని పని కొరకు చేతులు చాపండి. మందిర నిర్మాణంలో మీ యొక్క ఆర్థిక సహకారాన్ని అందించండి. తప్పకుండా మనం మందిరాన్ని నిర్మిందాం. దేవుని ఆశీర్వాదాలు తరతరములు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమేన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.